బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ కార్ రేసులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయి అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎలాంటి విచారణ జరిపినా జైల్లో పెట్టినా భయపడేది లేదు అంటూ ఇంతవరకు చెప్పిన కేటీఆర్ ఇప్పుడు ఏసీబీ కేసు నమోదైతే విచారణను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు అని ఆరోపించారు జీవన్ రెడ్డి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఏసీబీ కేసు నమోదయ్యేంత వరకు ఇదే కేటీఆర్ గారు ఏ సందర్భం వచ్చినా కానీ మీరు ఏం విచారణ చేస్తారో చేసుకోండి, ఏ జైల్లో పెడతారో పెట్టుకోండి అని మాట్లాడి, నేను ఎప్పుడైతే వీళ్ళ ఫార్మా ఈ కార్ రేసుకు సంబంధించి ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలతోని గవర్నర్ గారి ద్వారా ఆమోదం పొంది, గవర్నర్ గారు కూడా ఏదైతే స్వయంగా ఇచ్చినటువంటి ఆమోదం కాదు, వారు న్యాయ కోవిదులతో సలహాలు సూచనలు తీసుకొని వీళ్ళ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి వీళ్ళ నిధుల దుర్వినియోగం పట్ల ప్రాథమిక సాక్ష్యాధారాలు కలిగి ఉన్నట్టు వారు సంతృప్తి చెంది రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిస్తే వీళ్ళ నిన్నటి రోజు ఏదైతే ఏసీబీ విచారణ కేసు నమోదవుతే ఇవాళ ఏదైతున్నదో దాన్ని అడ్డుకునే విధంగా ఇప్పుడు శాసనమండలి గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుందా? ఒకవైపు ఏదో వాళ్ళే ఏం చేస్తారో చేసుకోని అంటారు, ఇంకోవైపు అయితే శాసనమండలి కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పంటారు.